హైవర్స్ రేణు దేశ కష్టం నిజంగా ఎవరికి రాకూడదండి. చాలా బాధిస్తుంది నాకైతే. కొద్ది రోజుల క్రితం ఆధునిక ఔషధం భౌతిక శరీరాన్ని బతికిస్తుంది అంటూ సెలైన్ ఎక్కుతున్నట్టు ఒక పోస్ట్ పెట్టింది. ఎవరి గురించి పెట్టింది ఈమె ఏంటి అని చెప్పేసి అంత అనుకున్నారు. నేను కూడా వీడియో ఇద్దాం అనుకున్నా. సరేలే విషయం తెలియకుండా ఎందుకులే అని చెప్పి సైలెంట్. ఈ రోజు తెలిసింది ఏంటంటే పాపం వాళ్ళ అమ్మ గురించి. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అమ్మ శాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, పైలోకంలో ఉండు, మరల ఈ భూమి మీదకి రామ్మ అంటూ పునరపి జననం పునరపి మరణం అంటూ పుట్టిన వానికి మరణం తప్పదన్నట్టు, మరణించిన వానికి మరలా జననం తప్పదన్నట్టు దాన్ని మెన్షన్ చేస్తూ పోస్ట్ పెట్టింది వాళ్ళ అమ్మ గురించి. అప్పుడు అర్థమైంది అందరూ కూడా, అయ్యో పాపం మొన్న పెట్టిన సెలైన్ పోస్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మ చనిపోయారు. రేణు దేశాయ్ గతంలో చెప్పిందండి, వాళ్ళ నాన్న ఈమెను ఏ రోజు ప్రేమగా చూసిందిరా, కొడుకు కావాలనుకున్నాడు బట్ ఈమె పుట్టిందని చెప్పేసి కేర్ చేయలే. ఈమందరూ ఈమెకు సొంతంగా ఎదగటం ఒక రకంగా ఓకే, కూతురు కాబట్టి చూశారు అంతవరకే. కెరీర్లు ఎదగటం కానీ మిగతా ఆల్మోస్ట్ మొత్తం ఈమె చూసుకుంటాం. అమ్మ సపోర్టు, భర్త పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాజీ భర్త, పిల్లలు ఎదిగొచ్చున్నారు. సో పిల్లలుగా ఆల్మోస్ట్ రెక్కలు వచ్చినట్టే. తోడుగా ఉండాల్సిన అమ్మ చనిపోయింది, తండ్రి ఏనాడు తండ్రిగా లేడు, భర్త లేడు, మాజీ భర్త అయిపోయినాడు. తనకంటూ తోడు కోసం అతను అనుకున్నప్పుడు అంత కూడా అబ్జెక్ట్ చేశారు, తాను ఆగిపోయింది. పిల్లలు ఓ స్టేజ్కి వచ్చాక చేసుకుందామని అనుకుంది. సో ఇప్పుడు ఒంటరిది అయిపోయింది పాపం. తనకంటూ ఓ తోడు ఆ దేవుడు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ ఉంది.